హాయ్ హలో గైస్, నేనైతే మీ నేచర్ హారిక. సో వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి ఇక్కడ ఏం చేస్తున్నారంటే అమ్మవారిని తిడుతున్నారనమాట. ఎందుకు తిడుతున్నారు ఏంటి అనేది ఫుల్గా వీడియో చూడండి. ఇక్కడ ఉన్న అన్న అయితే చెప్తాడు ఎందుకు ఏంటి ఎక్కడికి వెళ్తున్నాం హాయ్ అనేసి. ఫ్రెండ్స్, వీడియో ఫుల్గా ఈరోజు మేమంతా కలిసి ఊళ్ళో వర్షాలు చెప్తాడు. ఇవన్నీ స్వామివారికి ఇరుముడితో సమానం అనమాట. పూలు, అరటిపళ్ళు, కాయలు, కర్పూరాలు అన్నీ ఉన్నాయి. మా బామార్ది తేజ అక్కడ ప్రసాదం స్వీకరించడానికి వస్తున్నాడు. స్వాములు ఇద్దరు వస్తున్నారు అనమాట ప్రత్యేక పూజలు చేయడానికి. సాము రాడి హాయ్ చెప్పండి. ఈ రోజు మేమంతా వెళ్ళిపోతాం. మీ వల్ల లేట్ ఈరోజు. ఇంకా ఫైనల్గా అయితే మేమైతే చెప్పారు కదా ఒక కొండ మీదకి ఎక్కుతున్నాం అనమాట. సో అక్కడున్న కొండ మీదకి ఎందుకు వెళ్తున్నామంటే వర్షాలు పడకపోతే ప్రతి సంవత్సరం పడినా పడకపోయినా మేమైతే ఆ కొండ మీదకి ఖచ్చితంగా వెళ్తామన్నమాట. సో మ్యాక్సిమం చాలామంది అయితే వెళ్ళారు. సో కొంతమంది మాత్రమే దేవుడికి నైవేద్యం చేసి అలాగే అక్కడ కొబ్బరికాయలు కొట్టుకొని స్వామికి ప్రసాదాలు పెట్టి అలా అన్నీ చేసి తర్వాత కిందికి వచ్చిన తర్వాత ఈ ప్రసాదాన్ని అక్కడ తినే వనభోజనాల్లో అన్నమాట. అంటే దేవుడు ప్రసాదం కింద ప్రతి ఒక్కరూ వాళ్ళ కడుపు నిండే దాకా భోజనాలు అయితే పెట్టిస్తారనమాట. సో మేమైతే సగం దూరం అయితే కొండ ఎక్కేసాము. ఇంకా కొండ కింద ఉన్నాము, ఇంకా పైకి వెళ్ళిపోవాలి. సో కొండ మీద ఏంటి ఇక్కడ విశేషం అంటే ఏంటి స్పెషల్ అని ఎందుకు ఎక్కుతున్నారని చాలామందికి తెలియదు. ఏ దేవుడు అనేది కూడా చెప్పేస్తా. ఇక్కడ మా కొండ మీద అయితే వెంకటేశ్వర స్వామి ఉన్నాడు. సో ఆ వెంకటేశ్వర స్వామి ఎలా ఏంటి అంటే ముందు కాలంలో ఆ కొండ అంతా పైనుంచి పడిన కొండ అన్నమాట. సో ఒక్క రాయి పడడం వల్ల మా ఊర్లో మిస్ అయిపోయింది అంట తిరుపతి అంటే. సో ఆ రాయి అనేది తిరుపతిలో పడడం వల్ల అది తిరుమల అయిపోయిందంట అక్కడ. సో లేదంటే ఈ మా ఊరి మీద కొండ మీదే తిరుమల అయ్యేదన్నమాట. సో అందుకనేసి మా ఊరి కొండను మేము రెండో తిరుమల అని పిలుస్తాము. సో ఇక్కడైతే కొండ మీదకి వచ్చేసాం. సో ఇక్కడ దేవుడు అయితే అంత వెదర్ అయితే చాలా బాగుంది కొండ మీదకి ఎక్క. అందరికి నమస్కారం. గోవింద ఏడుకొండల వెంకటరమణ స్వామి గోవింద గోవింద. ఈరోజు కదిరి నియోజకవర్గం తనకల్లు మండలం వంకపల్లి గ్రామంలో వర్షాలు పడాలని గ్రామస్తులందరూ ఏకదాటిగా కదిరి వంకపల్లికి సంబంధించిన కొండకి వచ్చినారనమాట. ఇక్కడ ఏడుకొండల వెంకన్న స్వామి పురాతనం ఇక్కడ పాదాలు మోపారని అందరూ నమ్ముతారనమాట. కాబట్టి మేమంతా కలిసి దాదాపు 25 మంది కొండపైకి వచ్చి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నాం. ఈ గుడి ప్రాముఖ్యత ఏంటంటే పురాతనం నుంచి ఇక్కడ వచ్చి వర్షాలు పడకపోతే రైతులు చాలా ఇబ్బంది పడతారని రైతుల కోసం ఈ దేవస్థానంకి సంవత్సరానికి ఒకసారి వచ్చి పూజలు చేసుకొని పోతామన్నమాట. ఇలా పూజలు చేసి కొండపైన ఉన్న రాళ్ళు కొన్ని కిందికి ఆనవాయితీ ప్రకారం దొబ్బితే అప్పుడు స్వామివారు ఇక్కడ అనుగ్రహించి గంగమ్మ తల్లిని అదే చేసి మాకు వర్షం పడేటట్లు చేస్తారనమాట. అదేవిధంగా ఈ ప్లేస్లో స్వామివారి గుప్త నిధులు ఉన్నాయంట. అప్పుడు ఎప్పుడో పూర్వం అనేవాళ్ళు ఆ ప్లేస్లో ఉన్నాయి. అక్కడ ఉన్న తర్వాత ఒకటి దీపాలు వెలిగించి అలాగా ఏదో చేశారంట. మాకు తెలీదు, పురాతనం ఎప్పుడో జరిగిందనమాట. ఇక్కడ నిధులు వైరుంఠ్యాలు నిధులు నిన్నాయంట. పురాతనం అప్పుడెప్పుడో చెప్పుకుంటూ వచ్చేవాళ్ళు అనమాట. అంత విశిష్టతమైన టెంపుల్ అనమాట. తిరుమలలో ఇక్కడ పాదం మోపి తిరుమల అడుగు పైన పాదం మోపారని మా ఊరు పెద్దలందరూ చెప్పుకుంటూ వచ్చేవాళ్ళు. అందరికీ గోవింద గోవింద గోవింద. మేమైతే స్వాములనైతే కడిగేసిన తర్వాత పసుపు కుంకాలు అలాగే బొట్లు అన్నీ పెట్టేసాము. సో వాటర్ కూడా ఇక్కడే ఉంటాయి కాబట్టి ఇక్కడ నుంచి తెచ్చుకొనేసి స్వాములను అయితే శుభ్రపరిచి అలాగే పసుపు కుంకాలు నామాలు పెట్టి వెంకటేశ్వర నామం లాగే కనిపిస్తుంది నాకైతే. ఇక్కడున్న ఆ స్వామిది మధ్యలో నామం లాగా అనిపిస్తుంది నాకైతే. నేను కూడా వెళ్ళడం మొదటిసారి, ఇంతవరకు నేనైతే వెళ్ళలేదు. ఇక్కడ దేవుడికి ప్రసాదంగా పంచామృతం అయితే చేస్తున్నారు.
ఇక్కడ స్వాములకి పువ్వులు అన్నీ పెట్టి అలంకరించేసాము. ఇంకా స్వాములకి నామాలు సపరేట్గా ఉంటాయి కదా, తెలుపు అలాగే ఎరుపు. ఇంకా వాటితో అయితే అంటే స్వామికి బొట్లు నామాలు పెడుతున్నాను. మేము ఫస్ట్లోనే అవి లేవనుకొనేసి కుంకుమతో పెట్టేసాము. నెక్స్ట్ ఉన్నాయనేసి వాటితోనే మళ్ళీ బొట్లు పెట్టేశారు. ఇంక ఇలా స్వాముల్ని డెకరేషన్ అంటే స్వాముల్ని అలంకరించేసే లోపు ప్రసాదం అయితే అక్కడైతే రెడీ అవుతుంది. నేను అక్కడికి వెళ్ళలేదు. సో ఇక్కడే అయితే మేమైతే బొట్లు పెట్టేసి ఫ్లవర్స్ పెట్టి స్వామిని అలంకరించాము. ఇంకా చుట్టూ వెదర్ అయితే మా ఊరు కాదు, చుట్టుపక్కల విలేజెస్ కూడా కనిపిస్తాయి. నేను చెప్పింది ఇదే అనమాట. ఇది ఇంకొకటి చాలా పెద్దది కింద కూడా ఉంది, కొంచెం కింద. ఇంకా ప్రసాదం అయితే రెడీ అయిపోయింది కాబట్టి స్వామి గారికి నైవేద్యం అయితే తీసుకొని వెళ్ళాము. స్వామితో పాటు నామాలు మేము కూడా అందరం పెట్టుకునేసాము. అక్కడ వెళ్ళిన వాళ్ళు మేమైతే 20 మంది దాకా వెళ్ళాము. సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది. మా ఊర్లోనే ఉండి ఇంతవరకు నేనైతే మా కొండ మీద ఉన్న వెంకటేశ్వర స్వామి చూడలేదనేసి చాలా కష్టపడి అయితే ఎక్కాను. అలా అంత కష్టంతో దిగాము. అంత సులభం అయితే కాదు మేము వెళ్ళిన చోటు. వెళ్ళేటప్పుడు చూపిస్తాం మేము ఎంత కష్టపడి వెళ్ళామనేసి. ఇంకా ఫైనల్లీ స్వామికి అయితే హారతి ఇచ్చేసాము, టెంకాయలు అయితే కొట్టేసి అలాగే నైవేద్యం కూడా పెట్టేసాము. ఇప్పుడైతే మేము జస్ట్ సింపుల్గా వెళ్ళి వచ్చేసాము. ఇది ఒక చిన్న గుహలాగా అయితే ఉంటుంది, అందుకే వంగాము. ఇంకా మాతో పాటు చాలామంది వచ్చారు కాబట్టి మేమైతే ఒక చిన్న సెల్ఫీస్ అలాగే పిక్స్ అన్నీ తీసుకున్నాము. స్వామిగా నైవేద్యం పెట్టిన తర్వాత చాలా అంటే చాలా నాకైతే ఇన్ని రోజులు చూడలేదు. అలాగే చాలా సరదాగా కూడా ఉంది వెళ్ళి రావడం అనేది. ఇంక ఈ ప్రసాదం అనేది ఆ పిల్లడు ముందర పెట్టుకుంటే ఏదో సరదాగా ఫన్నీగా చెప్పాను. ఇంక ఇక్కడ నుంచి ఆనవాయితీ అంట, రాళ్ళు పైనుంచి కిందికి వేయడం వల్ల అవి దొర్లుతూ వెళ్ళాలంట. సో దాని వెనుకున్న కథ ఏంటో నాకు తెలియదు. బట్ ప్రతిసారి అంటే కొండ మీదకి సంవత్సరానికి ఒకసారి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఈ పని అయితే చేసేసి ఖచ్చితంగా కొండ కిందికి రావాలన్నమాట. లేదంటే అక్కడికి వెళ్ళి ఉపయోగం లేదంటారు. ప్రతి ఒక్కటి చేయకపోయినా ఉపయోగం లేదు కాబట్టి పెద్ద పెద్ద రాళ్ళు అయితే కిందకేసి అలా దొర్లిస్తారంట. సో సేమ్ నాకైతే అంటే ఇంతవరకు ట్రెక్కింగ్కి వెళ్ళలేదు, బట్ వెళితే ఇదేనేమో. ఇంకా స్వామి వారికి గోవిందులు అయితే పెట్టాము. ఈ విధంగా అయితే అన్న చెప్తే మేమైతే పెడుతున్నాం గోవిందులు. సో ఫైనలీ వెదర్ అయితే చాలా అంటే చాలా బాగుంది. లొకేషన్ మాత్రం సూపర్. ఇంకా చూడండి ఇక్కడ నుంచి ఎలా రావాలి ఏంటి, అస్సలు కాలు కొంచెం కదిపితే కింద పడిపోతామేమో అన్నంత భయం వేస్తుంది. చిన్న రాయి వేస్తే అది ఎక్కడెక్కడికో వెళ్తుంది చూడండి, అలా పడిపోతాం కొంచెం దొర్లితే. సో నాకైతే ఈ వయసులోనే అంటారేమో, నాకైతే మోకాలు నొప్పులు వచ్చేసాయి వెళ్ళి రావడంతో. ఇంకా స్వామి ప్రసాదం అయితే కింద ఉన్న వాళ్ళకైతే సరిపోదనేసి పైన కొంచెమే వేసాము. మళ్ళీ స్వామి ప్రసాదము దీన్ని 2 మిక్స్ చేసి దేవుడు ప్రసాదంగా కింద ఉన్న వాళ్ళందరికీ పంచామన్నమాట. సో ఇక్కడ కూడా చాలా బాగుంది లొకేషన్. ఇంకా మేము పైనుంచి దిగి అలసిపోయాం కాబట్టి ఇంకా కిందికి వచ్చి అలా కొద్దిసేపు కూర్చొని కబుర్లు ఆడుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్నాము. ఇక మేము వెళ్ళిన గ్యాంగ్ అయితే చూపిస్తాను. అక్కడ కొండ అనమాట. సో ఆ కొండ ఈ కొండ కాదు, సో ఆ పక్కన కొండ, ఆ కొండ ఆంజనేయ స్వామిదంట. సో అక్కడికి కూడా ఎవరు ఇంతవరకు వెళ్ళారో లేదో నాకైతే తెలీదు, వెళ్ళలేదని చెప్తున్నారు. ఇంకా సరదాగా పెద్ద గుండు ఉంటే అక్కడ ఎక్కుతున్నారు పైన. ఇదే టోటల్ మా గ్యాంగ్ అనమాట, కొండ మీదకి వెళ్ళొచ్చిన గ్యాంగ్. సో చాలా హ్యాపీగా ఉంది నాకైతే. ఫస్ట్ టైం వెళ్ళడం వల్ల ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. నెక్స్ట్ టైం వెళ్ళొచ్చో వెళ్ళలేమో కూడా చెప్పలేము, అంత కష్టంతో వెళ్ళొచ్చాను కాబట్టి. ఇంకా ఫైనల్గా దేవుడి ప్రసాదం అలాగే కొన్ని సరుకులు తీసుకురావడానికి ఎంత కష్టపడ్డారో వాళ్ళు, ఇంకా మళ్ళీ కిందికి తీసుకెళ్ళడానికి కూడా అంతే కష్టపడుతున్నారు. ఇంకా కిందికి వచ్చేసాం. సో స్వామికి గోవిందలు అయితే పెట్టేసి ప్రసాదాన్ని అందరికీ పనిచేస్తారు.
ఇంకా స్వామి అక్కడ కూడా ఉన్నారు కాబట్టి గోవిందలు అయితే పెడతారు హారతి చేసి. సో అక్కడికి చాలామంది అయితే వచ్చేస్తారనమాట వనభోజనాలకి కింద. ఆ ప్రసాదంతో పాటు ఈ భోజనాలు కూడా తినేసి చాలా చేస్తారు. బట్ కొంచెం వర్క్ ఉండడం వల్ల అందరూ ఫాస్ట్గా తినేసి కొద్దిసేపు సరదాగా ఉండేసి నైట్కి అయితే చేశారనమాట. సో నైట్కి నేనైతే వెళ్ళలేదు. ఇంకా టోటల్ మా విలేజ్ వాళ్ళందరూ ఇందులోనే ఉన్నారు. కాకపోతే కొంతమంది మిస్ అయ్యారంటే మ్యాక్సిమం చాలా వరకు చాలానే మంది ఉన్నారు. ఇదొక గుర్తుగా ఉంటుంది అనమాట. నేనైతే మాట్లాడుతున్నా పక్కన వాళ్ళతో. ఇంకా ఇది రన్నింగ్ కామెంటరీ అనమాట. అన్ని ఇస్తాడు, నేను ఇవ్వను, వినండి. ఇట్లా చూడండి బాబు, స్టిల్ కష్టపడి పాప మీరు వడ్డిస్తాంటారు కొండకి చూడండి. గోవిందా తినండి పర్వ. ఓ రెడ్డి ఓ నా తీస్తా అందరినీ తీస్తాండ. ఎక్కేసింది చెప్తాది ఊరికే వీడియో. ఇంకా వనభోజనాలు అయితే స్టార్ట్ చేస్తారు కాబట్టి మేము కూడా తినేసాము. ఇంకా అక్కడైతే ఫన్నీగా చాలా అంటే చాలా సరదాగా అయితే అందరూ హ్యాపీగా అయితే భోజనాలు చేసేసి వెళ్ళారు. ఈ భోజనాలు అయితే అందరం కలిసి చేసుకున్నాం అన్నమాట. అంటే వంట వాళ్ళు వచ్చారు, కాకపోతే మొత్తం అన్ని ఖర్చులు అందరూ కలుపుకొని చేసుకున్నాము. ఇంకా చాలా బాగా అంటే వడ్డించుకోవడం కూడా మేమే వడ్డించుకున్నాం కాబట్టి ఫైనల్లీ అందరూ తినేసారు. నేను కూడా తిన్నా కాబట్టి కొద్దిసేపు అయితే చేశాను. ఇంకా ఫైనల్గా అమ్మవారిని అయితే తిడుతూ ఉన్నారు. ఇంతతో మా వర్షాలు పడడానికి